యోహాను రాసినటువంటి శుభవార్తను ధ్యానం చేస్తూ ఈ యోహాను శుభవార్తలో ఒక కుటుంబాన్ని గురించి నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఎవరు ఆ కుటుంబం? మార్తా మరియా లాజరుల కుటుంబం. ఈ బేతనియలో ఉన్నటువంటి కుటుంబం ఒక పేద కుటుంబం, తల్లిదండ్రులు కోల్పోయినటువంటి కుటుంబం. తర్వాత యవన కాలములో ఉన్నటువంటి బిడ్డలు, వారి కుటుంబానికి అన్నగారు అయినటువంటి లాజరు అక్కడే పోషకుడిగా ఉన్నటువంటి కుటుంబం. అయినప్పటికీ యేసుకును యేసువారి శిష్యులకును ఆతిథ్యం ఇచ్చినట్టు కుటుంబం. యేసువారిని అభిషేకించటం కోసం తమ కష్టార్జితాన్ని, తమ విలువైనటువంటి ధనాన్ని, కష్టకాలంలో పోగుపెట్టినటువంటి ధనాన్ని క్రీస్తు కొరకు ఖర్చు పెట్టినటువంటి కుటుంబం. దేవునికి స్తోత్రం. అంతేకాదు బైబిల్లో రాస్తూ ఉంటాడు, యేసు చేత ప్రేమింపబడినటువంటి కుటుంబం. దేవునికి స్తోత్రం. ఎలాగట? అంతేకాదు వాక్యాన్ని సరిగా అర్థం చేసుకున్న కుటుంబం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 27వ వచనంలో అంటాడు, ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అని, క్రీస్తు అని నమ్ముచున్నాం. ఆ కుటుంబము యేసువారిని ఏదో ఒక స్వస్థతలు చేసేవానిగానో, లేకపోతే ఏదో అద్భుతాలు చేసేవానిగానో, ఒక ప్రవక్తగానో, లేదా భోజనాలు పంచిపెట్టేవాడిగానో యేసుని చూడలేదు. ఆ కుటుంబం, కుటుంబము యేసువారిని క్రీస్తుగా, దేవునిగా అంగీకరించినటువంటి కుటుంబం. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం. ఎన్ని బెస్ట్ క్వాలిటీస్ ఉండి దేవునిలో విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి కుటుంబం. మనకి 11వ అధ్యాయంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఆ కుటుంబంలో ఒక మగ దిక్కైనటువంటి లాజరు చనిపోతే యేసువారు వచ్చి ఆ చనిపోయినటువంటి లాజరుని తిరిగి బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనను ప్రేమించేటువంటి కుటుంబము, ఆయన్ని ఆరాధించేటువంటి కుటుంబము, ఆయనకు చోటిచ్చినటువంటి కుటుంబము, ఆయనను ఘనపరిచినటువంటి కుటుంబాన్ని ఆయన ఎంత మాత్రమును కూడా విడిచిపెట్టేవాడు కాదు. దేవునికి స్తోత్రం. అయితే ఈ 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లాజరును బ్రతికించినటువంటి సందర్భంలో నుండి ఒక 3 విషయాలు నేను మీతో మాట్లాడి నేను తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దాంట్లో చూడండి, 3వ వచనాన్ని మనం చదువుకుందాం. అతని అక్క చెల్లెండ్రు ఒకరోజు జాగ్రత్తగా వింటే, ఈ లాజరు చనిపోవడానికి ముందు కాయిల పడ్డడం అంటే అనారోగ్య పాలయ్యాడు. కొంతకాలం బలహీనతతో ఉన్నాడు. అతడు బలహీనతతో ఉండి మంచం మీద ఉన్నాడు. మంచం మీద ఉన్నప్పుడు అక్క చెల్లెండ్రు అనగా మార్తా అలాగే మరియా యేసు వారి దగ్గరికి ఒక కబురు పంపించారు. ఏమని పంపించారంటే, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఆమేన్. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి మార్తా మరియా తన సహోదరుడు అనేటువంటి లాజరు యొక్క స్థితిని కబురు పంపించారు. అతను ఎలా ఉన్నాడో కబురు పంపించారు. అయ్యా, నీవు ప్రేమించేటువంటి శిష్యుడు, లేకపోతే నీవు ప్రేమించువాడు. ఇట్స్ వెరీ వండర్ఫుల్ అడ్రస్సింగ్ అనమాట. లాజరుని ఎలాగ అడ్రస్ చేస్తున్నారంటే, నీవు ప్రేమించేవాడు. ఎవరు ప్రేమించేవాడు? క్రీస్తు ప్రేమించినవాడు, క్రీస్తు చేత ప్రేమింపబడినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనంటాను, మనందరం కూడా క్రీస్తు చేత ప్రేమింపబడిన వారమే. హల్లెలూయా. నీవు ప్రేమించినటువంటి వాడు రోగి అయి ఉన్నాడు అని కబురు పెడితే
యేసువారు ఏం చేశాడు తెలుసా? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే యేసువారు వస్తే ఆ వ్యాధి నుండి ఆ యొక్క లాజరు స్వస్థపరచబడతాడు. వారి ఉద్దేశం ఏంటంటే లాజరు బ్రతికింపబడతాడు, లాజరు స్వస్థపరచబడాలంటే యేసువారు రావాలి. అంటే వీళ్ళ ప్రధానమైన గురి ఎవరి మీద ఉందంటే యేసువారి మీద ఉంది. దేవునికి స్తోత్రం. వారు ప్రధానమైన ఉద్దేశం, ప్రధానమైన గురి, ప్రధానమైన ఆలోచన, ప్రధానమైనటువంటి వారి యొక్క వైద్య సహాయం సమస్తం కూడా యేసువారి మీద పెట్టుకున్నారు. యేసువారు వస్తే మా తమ్ముడు, మా అన్న బ్రతుకుతాడు. కబురు పంపిస్తే యేసువారు ఏం చేశారో తెలుసా? చూడండి, యేసు అది విని 6వ వచనం, అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అంటే యేసు వారు ఏం చేశాడు అక్కడ? చూడండి, చాలా సంఘాల్లో ఈ అలవాటు ఉంటుంది. అంటే సేవకుడు బాధ చెప్తారు చూడండి మీకు. అంటే సేవ అంటే చాలా పాస్ట్ గారు పని ఏముంటుంది అనుకుంటారు కదా మీరు. అంటే చాలామంది సేవకుడు అంటే ఏ పని పాట లేనోడు అనేమో, ఏ కాయ కష్టం లేనోడనో, ఏ బాధాబంది లేనోడనో అనుకుంటారు చాలామంది. సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెబుతారు. ఇక్కడ యేసువారికి కబురు పంపించినా ఆయన ఏం చేశాడు? 2 రోజులు ఆలస్యం చేశాడు. ఒకవేళ మేము ఆలస్యం చేస్తే ఏంటంటే పరిస్థితి చెప్పండి. మీలో ఎవరికైనా ఒంట్లో పోలేదు. సంఘాల్లో ఉన్న కొంతమంది చెప్తే చూడండి, అంటే మన సంఘం కాదు, అన్ని సంఘాల గురించి ఇంకా అనేక మంది వాక్యాన్ని, వర్తమానాన్ని వింటారు కాబట్టి వారు కూడా సంఘాల్లో బలపరచబడడానికి ఉపయోగపడుతుంది. సంఘాల్లో కొంతమంది కొన్ని రకాలుగా ఉంటారు. కొంతమంది అనారోగ్యం ఏదైనా ఆరోగ్యం బాగోలేదనుకోండి, వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యగారు బాగోలేదు ప్రార్థన చేయండి అంటారు. కొంతమంది అమ్మ రావడానికి అవకాశం లేదన్నాం అనుకోండి, ఫోన్లేండి, ఫోన్లో ప్రార్థన చేయండి, మీకు అవకాశం ఉన్నప్పుడు రండి అంటారు. కొంతమంది ఉంటారు, అయ్యగారు ఒంట్లో బాగోలేదండి అంటారు. ఫోన్ పెట్టిన వెంటనే మనం అక్కడ ఆగిపోవాలి. ఇచ్చిమించి 1 గంట ఇస్తారేమో సమయం, గంటలో కానీ పాస్ట్ గారు రాలేదో చచ్చాడే ఈడే. ఇంకా ఈ గంట కూడా సమయంలో సంఘంలో ఇంకో రకంగా జనం కూడా ఉంటారు. ఎలాగో తెలుసా? వీళ్ళకి బాగోలేదనో బాగుందనో పాస్ట్ గారికి చెప్పరు. ఇంకో విషయం కూడా చెప్తా. మన సంఘంలో అనుకోండి, ఉదాహరణ చెప్తున్నా, మనం ప్రతి ఆదివారం ఫోన్ చేపిస్తున్నాం. ఎవరైనా రాకపోతే ప్రార్థన రెగ్యులర్గా అటెండ్ అయ్యే వాళ్ళు రాలేదనుకోండి, ఫోన్ చేస్తున్నాం. అప్పుడు మీరు చెప్తున్నారు, అప్పుడు వృత్తి నాకు చెప్పుద్ది ఇలా వాళ్ళని పోలేదని అంటే ఫోన్ చేయడమో లేదా వెళ్ళడం జరుగుతుంది. కొంతమంది ఎట్లా ఉంటారు తెలుసా? అమ్మాయి ఫోన్ చేసినప్పుడేమో ఊరికినే రాలేదు అంటారు. ఎలాగా? ఊరికినే రాలేదు అంటారు. కానీ అమ్మాయి ఫోన్ చేసినప్పుడు బాగోలేదని చెప్పరు, పాస్టర్ గారికి ఫోన్ చేసి బాగోలేదని చెప్పరు, ఎవరి చేతనా కబురు పంపించరు. కానీ పాస్టర్ గారు రాలేదని మాత్రం నింద ఇటువా మామూలుగా ఇటువా రోడ్డు మీద వెళ్ళేవాడికి వచ్చేవాడికి చెప్పేస్తుంటారు. వీళ్ళ మా పాస్టర్ గారు నేను ఎంతంత కానుకలు ఇస్తున్నాను, ఎన్నెన్ని పని చేస్తున్నాను, నాకు బాగోలేదంటే పాస్టర్ గారు వచ్చాడేంటి? వచ్చాడా? నాకు కళ వచ్చేయాలి, ఇది బాగోలేదా నాకు కళ రావు. దేవునికి స్తోత్రం. సేవకుడు ఇన్ని బాధలు. కొంతమంది ఉంటారు, ఎవరికైనా బాగోలేదని వెళ్ళాం అనుకోండి, వెళ్తే అయ్యగారు పోలేండి బాబు బాగా తెలుసుకుని వచ్చారండి, ప్రార్థన చేసేయాలని అంటారు. ఎవరు చెప్పారు అయ్యగారు మీకు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పుడు కావాలి? ఇప్పుడు ఆడి మీద పడి చచ్చిపోతారు. ఇంక ఇది అని తిన్నవదే కదా, అన్నతో తాకినవదే. నీ సావేది నువ్వు సావచ్చు కదా, నేను బాగోలేదని చెప్పమాట పాస్టర్ గారికి అని చెప్తుంది. ఇక అది తిన్నవదే కదా. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఇన్ని రకాల మనుషుల్లో మధ్యలో సేవ చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. నేనొక్కనే కాదు, ప్రతి సేవకుడు బాధ ఇదే. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఇలాంటి వాళ్ళు అవలోకలు ఉన్నట్ట. అర్థమైతే దేవునికి స్తోత్రం. మొదటి రకం అయితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మొదటి రకం అంటే ఎవరో మర్చిపోయాం మనం. 4 రకాలు చెప్తే మొదటి రకం ఎవరు గుర్తుంటుంది?
కొంతమంది ఉంటారండి, ఎలాగో తెలుసా? మొదటి రకం ఏంటంటే చెప్తారు, పాస్కర్ రాకపోయినా పర్లేదు, దగ్గర మీరు ఎక్కడున్నా ప్రార్థన చేయండి, మీ నా కోసం ప్రార్థన చేస్తుంటారు, అది చాలు. హల్లెలూయా. సేవకుడు, మీకు మంచి మాట చెప్తాను, మీకోసం కన్నీరు గార్చి ప్రార్థన చేసేవాడు మీ సేవకుడు. పేరు పేరు చెప్పిన ప్రార్థన చేసేవాడు మీ సేవకుడు. నమ్మితే దేవునికి స్తోత్రం. నా దొడ్డులో ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఆ గొర్రెల పేర్లు, ఆ గొర్రెలకున్న పిల్లల పేర్లు, మాకు ఆ పేర్లే కాదని తెలియాల్సింది. వాళ్ళ అమ్మగారు నాన్నగారుల పేర్లు, వాళ్ళ అక్క చెల్లెల పేర్లు ఇవన్నీ తెలిస్తే మా లిస్ట్ ఉంటుంది మా దగ్గర. దేవునికి స్తోత్రం. మీకోసం, మీ కుటుంబ క్షేమం కోసం, మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారు ఆ కుటుంబ క్షేమం కోసం ఎల్లకాలం ఎన్ని వేళలా ప్రార్థన చేసేది మీ స్థానిక సేవకుడే. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసువారికి ఆలస్యం చేశాడు ఆయన. యేసువారు 2 దినాలు ఆలస్యం చేశాడు. ఇంచుమించు ఆయన వచ్చేసరికి 4 దినాలు అయిపోయింది. అంటే యేసువారు ఆలస్యం చేశాడు. కొన్ని పర్యాయాలు చూడండి, అక్కడ అంటాడు, యేసు ప్రభువుల వారు మాట్లాడుతూ అంటాడు, ఆయన మన సహోదరుడు నిద్రించుచున్నాడంట. అంటే యేసువారికి తెలిసిన విషయం ఏంటంటే లాజరు చనిపోయాడని కూడా తెలుసు. లాజరు బాగోలేదని కాదు, లాజరు చనిపోయాడని కూడా తెలుసు. లాజరు చనిపోయాడని తెలిసినా కానీ యేసువారు ఏం చేశారు చెప్పట్లేదు అన్నమాట, ఆలస్యం చేశాడు. లాజరు బాగోలేదని తెలిసినా వెళ్ళలేదు, చనిపోయాడని తెలిసినా వెళ్ళలేదు. అంటే నేను అంటాను, నాకు అర్థమైనంత మట్టుకి దాని యొక్క ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు కొన్ని పర్యాయాలు మన జీవితాల్లో కావాలనే కొన్ని పర్యాయాలు ఆలస్యము చేస్తారు. ఇక్కడ కూర్చున్న వారిలో, వాక్యాన్ని వినేవారిలో ఎవరు దేనికోసం ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, ఎవరు ఏ ఆశతో ఉన్నారో నాకు తెలియదు, ఎవరు ఏ కోరికతో ఉన్నారో నాకు తెలియదు. మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ కోరికలు, మీ ఆశయాలు నాకు తెలియదు. మీరు దేనికోసం ప్రార్థన చేస్తున్నారు నాకు తెలియదు. కానీ మీరు ప్రార్థన చేసే వాటిలో కొన్ని పర్యాయాలు ఆలస్యం అవ్వచ్చు. సంతానం కలగడం ఆలస్యం అవ్వచ్చు, అప్పులు తీరడం ఆలస్యం అవ్వచ్చు, ఇల్లు ఆలస్యం అవ్వచ్చు, కొనాలనుకున్న వాహనం ఆలస్యం అవ్వచ్చు, రావాల్సిన జాబ్ ఆలస్యం కావచ్చు, అవ్వాల్సిన వివాహము ఆలస్యం కావచ్చు, పరీక్షల ఉత్తీర్ణత ఆలస్యం కావచ్చు, లేకపోతే మరొకటి ప్రమోషన్స్ ఆలస్యం అవ్వచ్చు, లేదా మరొకటి మీరు దేనికోసం ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు. కానీ మీ జీవితాల్లో ఆలస్యం అనేటువంటిది కొన్ని పర్యాయాలు ప్రస్ఫుటంగా కనబడుతుంది, చాలా క్లియర్గా కనబడుతూ ఉంటుంది. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు నా జీవితంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు. కొంత పర్యాలు అనిపిస్తూ ఉంటుంది, ఇది ఆలస్యం కాదేమో, ఇది దేవుని యొక్క నిర్లక్ష్యమేమో అనిపిస్తుంది. కొన్ని పర్యాలు అనిపిస్తుంది, ఇది దేవుడు నన్ను విడనాడాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, నా భక్తి దేవునికి నచ్చలేదేమో, నా స్థితి దేవుని నచ్చలేదేమో, నా ప్రార్థన దేవుడు అంగీకరించలేదేమో, నేను దేవునికి అంగీకారం యోగ్యంగా లేనేమో, లేదా దేవుడు అశక్తిమంతుడైపోయాడేమో, లేదా దేవుడు కార్యం నా జీవితంలో చేయడేమో అనేటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు మన జీవితంలోనికి తారసపడతా ఉంటాయి. కానీ కొన్ని పర్యాయాలు దేవుడు కావాలని ఆలస్యము చేస్తాడు. ఆయన చేసినటువంటి ఆలస్యం ఎప్పుడు కూడా ఆయన మన ఎడల చూపించిన నిర్లక్ష్యం కాదు, ఆయన చేసిన ఆలస్యము అలక్ష్యము కాదు, ఆయన చేసినటువంటి ఆలస్యము మనల్ని విడనాడుట కాదు. ఆయన ఆలస్యం వెనకాల ఆయన చిత్తము, ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశము, ఆయన యొక్క దయ దాచబడి ఉన్నది. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడుతుంటుంది. చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం చదవండి. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం.
ఆలస్యం దేవుడు చేస్తున్నాడట. అక్కడ అంటున్నాడు యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే మీ మీద దయ చూపించాలని ఆలస్యం చేస్తున్నాడు. మీ ఎడల గొప్ప కార్యం జరిగించాలని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. నాకు అర్థమైన రీతిలో నేను ఆలోచన చేస్తే ప్రభువు ఒకరి జీవితంలో ఆశీర్వాదాన్ని ఎందుకు ఆలస్యం చేస్తాడు? మనం ప్రార్థించింది ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడు? మనం కోరుకున్నది దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు? నువ్వు ఆశించింది దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడో 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. గబగబా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆయన ఆలస్యం చేస్తాడు కొన్నిసార్లు. ఎందుకు ఆలస్యం చేస్తాడో చెప్తాను. ఒకటి, మన జీవితంలో ఒక మహా అద్భుతమైన దేవుని శక్తిని మనం రుచి చూడడానికి ఆయన ఆలస్యము చేస్తాడు. మీకు బాగా అర్థమవుతుందని చెప్తాను చూడండి. బాగు చేసినటువంటి స్వస్థత, అంటే అనారోగ్యాన్ని బాగు చేసినటువంటి స్వస్థత కార్యము ఆనందంగా ఉంటుందా? చనిపోయిన బ్రతికించింది ఆనందంగా ఉంటుందా? ఏది ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందండి? చనిపోయి బ్రతికించింది ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. అంటే మన జీవితంలో ఒక ఉన్నతమైన ఆనందాన్ని, ఒక ఉన్నతమైనటువంటి దైవ శక్తి యొక్క రుచిని ఆయన మనకు అందించడానికి ఆయన కొన్ని పర్యాయాలు ఆలస్యము చేస్తాడు. రెండవది, ఆయన ఎందుకు ఆలస్యం చేస్తాడంటే ఆయన శక్తిని మన ద్వారా లోకానికి కనుపరచడానికి ఆలస్యం చేస్తాడు. నా మాట మీకు అర్థమవుతుంది. అంటే మన జీవితంలో దేవుడు ఒక కార్యం చేయటం ద్వారా లోకానికి తెలుస్తుంది, వీళ్ళ దేవుడు, వీరు ఆరాధించుతున్న దేవుడు, వీరు నమ్మినటువంటి దేవుడు ఇలాంటి కార్యాలను కూడా చేయగలడు అని లోకం తెలుసుకోవడానికి దేవుడు కొన్ని పర్యాయాలు మన జీవితంలో ఆశీర్వాదాలు, అద్భుత కార్యాలు ఆలస్యంగా జరిగిస్తాడు. మీకు మంచి మాట చెబుతాను. అబ్రహామును నేటి వరకు కూడా మన విశ్వాసులకు తండ్రిగాను, మన విశ్వాసానికి ఒక సాదృశ్యంగాను, మన విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ఒక మార్గదర్శకుడిగాను అబ్రహామును చూస్తున్నాం. కారణం ఏంటి? అబ్రహాము జీవితంలో 100 సంవత్సరాల అప్పుడు అద్భుతం జరిగింది. అంటే తన యవన కాలంలో ఉండవలసినటువంటి శరీరము ఉడిగిపోయిన తర్వాత, తన శరీర ధర్మాలు నిలిచిపోయిన తర్వాత అబ్రహాము శారాల యొక్క శక్తిని దేవుడు పునరుజ్జీవింపచేసి, పునరుశక్తిని అనుగ్రహించి, తిరిగి పునరుద్ధాన శక్తినిచ్చి, లేక పునరుజ్జీవ శక్తినిచ్చి, తిరిగి యవన శక్తినిచ్చి 100 సంవత్సరాలప్పుడు కూడా జరగనటువంటి కార్యము, జరగలేనటువంటి కార్యము, అంతకుముందు ఎప్పుడు జరిగినటువంటి కార్యము అబ్రహాము ద్వారా దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనంటాను, అంటే మన జీవితంలో ఒక అద్భుతం జరగటం ద్వారా ఆయన నామము మహిమపరచబడాలి, ఆయన నామము ఘనపరచబడాలి, ఆయన యొక్క నామము సమాజంలో ఉన్నతం చేయబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎంత శక్తిమంతుడు, ఆయన ఎంత బలవంతుడు, సమాజములకు ఆయన తను కనపరుచుకోవడానికి మన జీవితంలో కొన్నిసార్లు ఆయన కోసం అట్టే పెట్టుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, ఇక మూడవది నేను జ్ఞాపకం చేస్తాను. కొన్ని పర్యాయాలు మన జీవితంలో ఆలస్యం చేయడానికి గల కారణం ఏంటంటే, మనం అడిగినట్టునే ఇస్తే, అడిగిన వెంటనే ఇస్తే దానివల్ల ఏదో నష్టాలు ఉండొచ్చు, దానివల్ల ఏదో ఇబ్బందులు కలగవచ్చు. అటువంటిప్పుడు ఆ కలిగేటువంటి ఇబ్బందులు మరలా మనకి కలగకుండా, మనం శ్రమల పాలు కాకుండా, మనం కష్టాల పాలు కాకుండా ఆయన ఆశీర్వాదము సమాధానకరమైనదిగా మనం కలిగించడం కోసం దేవుడు మన జీవితాల్లో అడిగింది ఇవ్వడానికి ఆలస్యము చేస్తాడు. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 4వది మనం చూస్తే, నిన్ను దేవుని కొరకు ఒక బలమైన సాధనంగా, బలమైన సాక్షిగా దేవుడు వాడుకోవడానికి ఆలస్యము చేస్తాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆలస్యం అనేటప్పుడు మీకు మంచి మాట చెప్తాను. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువుల వారు మరణం నుండి బ్రతికించిన వాళ్ళు 3 ఉన్నారు. ఎవరెవరు? లాజరు, రెండవది నాయీను విధవరాలు కుమారుడు, మూడవది ఎవరో కుమార్తె అమ్మా యాయీరు కుమార్తె.
నాయిను విధవరాలు కుమారుడు, యాయిరు కుమార్తె, లాజర్, ఈ ముగ్గురిని దేవుడు చనిపోయిన తర్వాత బ్రతికించాడు. మీకు విషయం చెప్తాను, యాయిరు కుమార్తె చనిపోయిన బ్రతికినప్పుడు ఆ సాక్ష్యము సమాజంలో పెద్ద ప్రభావాన్ని తీసుకురాలేదు. నాయిను విధవరాలు కుమారుడు చనిపోయి బ్రతికినప్పుడు ఆ సాక్ష్యము సమాజంలో పెద్ద ప్రభావాన్ని తీసుకురాలేదు. కానీ లాజరు చనిపోయి బ్రతికినప్పుడు సమాజంలో గొప్ప ప్రభావం, గొప్ప ఉద్యమం వచ్చేసింది. చూడండి 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 9వ వచనం. ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చు. హల్లెలూయా. జనాలు యేసు ప్రభువును చూడడానికే కాదట, ఎవరు కూడా చూడడానికి వచ్చేవారు? లాజరును చూడడానికి కూడా వచ్చారు. జాగ్రత్తగా వినాలి, లాజరును చూడడానికి కూడా వచ్చారు. అంటే లాజరు జీవితంలో లాజరును దేవుడు బ్రతికించడం ద్వారా లాజరు అనేక మందికి సాక్షాత్కంగా ఉండగలిగాడు. దేవునికి స్తోత్రం. అనేక మందికి దేవుని యొక్క సాక్షిగా నిలబడగలిగాడు. అనేక మంది లాజరును చూడడానికి వచ్చారంట. చూసిన వారు అనేక మంది, అక్కడ రాస్తున్నాడు చూడండి, అతనిని బట్టి, ఎవరిని బట్టి? లాజరుని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచారు. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఎలాగట? యాయిరు కుమార్తె గురించి ఈ మాట రాయలేదు. తర్వాత నాయిను విధవరాలు కుమారుడు గురించి మాట రాయలేదు. కానీ లాజరు గురించి రాస్తున్నాడు. లాజరు యొక్క సాక్ష్యము వలన అనేక మంది యేసునందు విశ్వాసము చుట్టూ ప్రారంభించారు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నేనంటాను, దేవుడు మన జీవితంలో ఆశీర్వాదం ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాన్ని దేవుడు ఎందుకు ఆలస్యంగా ఇస్తున్నాడంటే, మన ప్రార్థన ఎందుకు ఆలస్యంగా పెట్టినాడంటే, మన జీవితంలో మనం ఇంకా కఠినమైన పరిస్థితులకు వెళ్తే ఆ సాక్ష్యాన్ని దేవుడు బలంగా వాడుకోవటం కోసం, నిన్ను ఒక బలమైన సాధనంగా వాడుకోవటం కోసం. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చచ్చిపోయి గంట అయిన యాయిరు కుమార్తెను దేవుడు బ్రతికించాడు. అది పెద్ద ఎఫెక్ట్ లేదు. చనిపోయిన ఒక 2 గంటల్లో బయటకు తీసుకొస్తున్న నాయన వెధవరాలు కుమారుడు బ్రతికించాడు. అది ఎఫెక్ట్ లేదు. కానీ కుళ్ళిపోయిన సరైన బ్రతికించాడు లాజరు. దేవునికి స్తోత్రం. ఆ లాజరు సమాజంలో ఒక బలమైన సాక్ష్యంగా ఉన్నాడు. నేనంటాను, ఈరోజు దేవుని చేతిలో నేను ఒక బలమైన సాధనంగా, నీ సాక్ష్యాన్ని అనేక మందికి సాధనంగా, అనేక మందిని ఉజ్జీవింప చేయడానికి, అనేక మందిని తిరిగి బ్రతికించడానికి, అనేక మందిని తిరిగి వెలిగించడానికి దేవుడు నీ సాక్ష్యాన్ని ఒక సాధనంగా వాడుకోవడానికి నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదాన్ని ఆలస్యం చేస్తున్నాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి మీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకవేళ మన జీవితంలో శ్రమ యొక్క విలువ తెలిస్తేనే శ్రమలో జరిగిన అద్భుతం యొక్క విలువ తెలుస్తుంది. నా మాట మీకు అర్థమైంది అనుకుంటాను. మనకెదురయ్యే శ్రమ విలువ ఏంటో తెలిస్తే, మన పడే కష్టం యొక్క విలువ ఏంటో తెలిస్తే, ఆ కష్టంలో ఉన్నటువంటి బాధ ఏంటో మనకు బాగా అర్థమైతే, ఆ కష్టాల్లో నుంచి దేవుడు బయటకు పడేయడానికి చేసిన అద్భుతం యొక్క విలువ తెలుస్తుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వు బలంగా సాధనంగా దేవునికి సాక్షిగా ఉపయోగపడగలుగుతావు. నమ్మునోళ్ళు దేవునికి స్తోత్రం. అంటే మన జీవితంలో శ్రమలో ఒక్కొక్కసారి దేవుడు అనుమతిస్తాడు. కారణం ఏంటంటే నేను ఒక సాధనంగా దేవుడు వాడుకోవడానికి. ఆమేన్. హల్లెలూయా. ఆలస్యం అవుతుండొచ్చు. నువ్వు ఏది చూస్తున్నావో, దేనికోసం ఎదురు చూస్తున్నావో, దేనికోసం ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు. కానీ ఆలస్యం అవుతుందంటే దాని వెనకాల దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, దేవుని యొక్క ప్రణాళిక దేవుడు దాచిపెట్టి రచించి సిద్ధంగా ఉన్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అతని వాక్యం అంటాడు, ఆయన ప్రార్థన వినకుండానట్లు ఆయన చెవులు, ఆయన నీ ప్రార్థన వినకుండా ఉండట్లేదు. రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తం ఏమి కురుచు కాలేదు. కానీ ఒక అద్భుతాన్ని నీ జీవితంలో జరిగించాలని, ఒక మహాద్భుతాన్ని నీకు రుచి చూపించాలని
నువ్వు దేవుని చేతిలో ఒక బలమైన సాధనగా వాడబడాలని, దేవుడు గొప్ప అద్భుతం నీ కుటుంబంలో జరిగించాలని, ఇంతకు ముందు ఎన్నడూ జరగనిది ముందు జరగబోఉంది దేవుడు నీ జీవితంలో జరిగించడానికి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకని యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. 55వ అధ్యాయము 8-9 వచనాల్లో ఓ చక్కటి మాట ఉంటుంది. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఎలాగట? మన తలంపులు బట్టి కాదట దేవుని తలంపులు, మన ఆలోచనలు బట్టి కాదట దేవుని ఆలోచనలు. కానీ మన ఎడల ఆయనకున్న తలంపులు భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మన ఎడల ఆయన తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ రోజు రండి మాట చెప్పరామండి. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని చేత ప్రేమింపబడిన వారులారా, మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు, కానీ మీ ఎడల నా దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలు బహు ఉన్నతమైనవి. నా దేవుడు నీ అట్లా కలిగి ఉన్నటువంటి ఆలోచనలు బహు దృఢమైనవి, బహు గొప్పవే. గొప్ప కార్యాలు మీ జీవితంలో ప్రభు జరిగించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. నీ జీవితంలో గొప్ప అద్భుతమైన సాక్షిగా ఆయన వాడుకోవాలని ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. సభలు కొడదాం, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను విడనాడలేదు, ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, ఆయన నిన్ను కాదనుకోలేదు, ఆయన నీ ప్రార్థన నిరాకరించలేదు, ఆయన నిన్ను నిర్లక్ష్యం చేయలేదు, ఆయన లక్ష్యం చేయలేదు. ఆయన ఉద్దేశంలో నీవు ఉన్నావు, ఆయన ప్రణాళికలో నీవు ఉన్నావు, ఆయన స్థితిలో నువ్వు ఉన్నావు, ఆయన ఆలోచనలో నీవు ఉన్నావు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనంటాను దేవుని యొక్క ఉద్దేశంలో మనం ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఎదురు చూద్దాం, ఎదురు చూద్దాం, ఎదురు చూచుటలు అలసిపోవద్దు, ఎదురు చుట్టూ అలసిపోక ఎదురు చూద్దాం. ఒకరోజు మనం ఊహించిన దానికంటే, మనం ఆలోచించిన దానికంటే శ్రేష్టమైన ఈవులు మన జీవితంలో ప్రభు దయచేయును గాక. చూడండి, వాళ్ళు బాగుపడాలని చూశారు. నా తమ్ముడు బాగుపడితే సరిపోద్ది అనుకున్నారు. కానీ దేవుడు స్వస్థత జరిగించడం కాదు, కుళ్ళిపోయిన శరీరాన్ని దేవుడు బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. అది హల్లెలూయా. నేనంటాను, నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు ఆలోచించిన దానికంటే, నువ్వు ప్రార్థించిన దానికంటే, నువ్వు ఎదురు చూచిన దానికంటే శ్రేష్టమైన ఈవులు నీ కొరకు ప్రభు సిద్ధం చేశాడు. నువ్వు ఆలోచన మించినటువంటి గొప్ప స్థితిని దేవుడు నీ కొరకు సిద్ధం చేశాడు. గొప్ప ప్రణాళికలు దేవుడు నీ కొరకు సిద్ధం చేశాడు. నిన్ను గొప్ప ఆశీర్వాదకర్తగా సిద్ధం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను అనేక మందికి దీవెనకరంగా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు, అనేక మందికి సాక్షాత్కంగా వాడుకోవాలనుకుంటున్నాడు. ఆమెను వారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇక రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. 11:35 వచనంలో యేసువారు అక్కడ రాగానే మార్త మరియలు యేసయ్య దగ్గరికి వెళ్తారు. ముందు మార్త వెళ్తుంది, తర్వాత మరియ వెళ్తుంది. మరియ వెళ్ళినప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో, వీళ్ళు ఏ అగత్యం చేసుకుంటారో, యవన కాలంలో ఉన్నారు పిల్లలు, యవన కాలంలో ఆధారంగా ఉండవలసిన అన్న చనిపోయాడు, వీళ్ళు ఏం చేసుకుంటారో అని వాళ్ళు చాలామంది యూదులు చాలామంది వాళ్ళని చూడటానికి వస్తున్నారట, పలకరించడానికి వస్తున్నారట. అది యేసువారు వచ్చారని తెలిసిన తర్వాత మార్త మరియలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి యేసువారి దగ్గరికి వెళ్ళారు. వారు యేసువారి దగ్గరికి వెళ్ళడమే కాదు, వీళ్ళ వెనకాల ఆ ఇంటిలో ఉన్నటువంటి యూదులు, చూడటానికి వచ్చిన వాళ్ళు, పలకరించడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ మార్త మరియల వెనకాల వెళ్ళిపోయారు. యేసయ్య దగ్గర వారందరూ కూడా గుమ్ముగుడే. వారందరూ కూడా వారిద్దరిని చూసి ఏడుస్తూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. అక్కడ రాస్తూ ఉన్నాడు 34వ వచనంలో అనుకుంటా, 34, 35, 35. యేసు కన్నీళ్లు విడిచాను. దేవునికి స్తోత్రం. ఎలాగట? బైబిల్లో 3 పర్యాలు యేసు కన్నీరు గార్చినట్టు ఉంటుంది. ఒకటి ఇక్కడ. రెండవది, ఆయన యెరూషలేమును చూచి
యెరూషలేముకు రాబోతున్నటువంటి శ్రమను ఎరిగిన వాడై, యెరూషలేముకు రాబోతున్న కష్టాన్ని ఎరిగిన వాడై, యెరూషలేముకు రాబోతున్నటువంటి ఉగ్రతను ఎరిగిన వాడే కన్నీరు గార్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుడు, ఎందుకు యేసువారు కన్నీరు గార్చాడు? ఎందుకు యేసువారు అక్కడ అంత దుఃఖాక్రాంతుడయ్యాడు? మీకు మంచి మాట చెప్తాను. ఆయన దుఃఖం మనకు అర్థం అవ్వాలంటే, ఆయన కన్నీరు కాల్చడానికి గల కారణం మనకు అర్థం అవ్వాలంటే, ఆయన యొక్క నేచర్ మనకు అర్థం అవ్వాలి. ఆయన ఎలాంటి వాడో మనకు అర్థం కావాలి. నేను చెబుతూ ఉండేవాడిని, బైబిల్లో మనం జాగ్రత్తగా చదవగలిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు 100% దేవుడు. అంటే ఆయన దైవత్వం కలిగినటువంటి వాడు, దేవుడే. యేసయ్య అంటే యేసువారు దేవుడే, స్వయంగా ఆయనే దేవుడై ఉన్నాడు. అంతేకాకుండా ఆయన ఎంత సంపూర్ణంగా దేవుడో అంత సంపూర్ణంగా ఆయన మనుషుడు. ఆయన 100% దేవుడు, 100% మనుషుడు. నా మాట మీకు అర్థమవుతుంది. ఆయన 100% దేవుడు, 100% మనుషుడు. అంటే ఆయనలో దైవత్వం ఉన్నది ఎంత నిజమో మానవ స్థితి కూడా అంతే నిజం. అందుకని బైబిల్లో మనం జాగ్రత్తగా పరిశీలన చేయిస్తే, యేసువారు మనుషుల వలె మనకలాగే ఆయన ఆకలి కొన్నాడు, ఆయనకు ఆకలి వేసింది. ఆయన మనుషుల వలె దాహం వేసేది, మనుషుల వలె ఆయన నిద్రపోయాడు, రెస్ట్ తీసుకున్నాడు. మనుషుల వలె ఆయనకు కోపం వచ్చింది, మనుషుల వలె ఆయన ఎమోషన్స్ చూపించాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. అంటే ఒక మనుషుల్లో ఎలాంటి భావోద్వేగాలు ఉంటాయో, ఒక మనుషుల యొక్క శరీరంలో ఎలాంటి స్థితిగతులు ఉంటాయో అవన్నీ కూడా యేసులో కూడా ఉన్నాయి. అదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు చక్కటి మాట రాస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు, మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాదు. అంటే ఆయన మన బట్టి సమానుభావం కలిగిన వాడే, లేదా మన బట్టి అనుభవాలు కలిగిన వాడే, మన బట్టి శ్రమలు కలిగిన వాడే, మనలాగే ఆయన ఎమోషన్స్ కలిగిన వాడే, మన వల్ల ఆయన బాధలు అనుభవించిన వాడే, మన వల్ల కష్టాలు అనుభవించిన వాడే, మన వల్ల కన్నీరులు అనుభవించిన వాడే. దేవునికి స్తోత్రం. నేనంటాను, ఇక్కడ వాక్యాన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటి తెలుసా? ఆయన ఒక మనుషునిగా అక్కడ మార్తా మరియా ఆ కుటుంబము పడుతున్నటువంటి బాధ, వారి కన్నీటిని చూచి వారి మీద దయతో, వారి మీద కరుణతో, వారి మీద వాత్సల్యతతో వారు మానవ రీతిలో కన్నీటిని కార్చాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన భావోద్వేగం అక్కడ కనబడతా ఉంది. చూడండి, మీరు ఎప్పుడు కొంతమంది ఎమోషన్స్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. నాకు ఇంతకుముందు పెద్ద ఎమోషన్స్ ఉండేవి కాదు. ఎంత ఎమోషన్స్ అంటే, ఎవరైనా చనిపోయారనుకోండి పెద్ద ఎమోషన్ ఉండేది కదా. ఆఖరికి మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా, మా అమ్మగారు చనిపోయినప్పుడు కూడా పెద్ద ఎమోషన్స్ ఏం ఫీల్ అవ్వలేదు. అంటే ఆ ఎమోషన్ లేవు, చనిపోయినప్పుడు ఉండేటువంటి ఎమోషన్ లేవు. అంటే సంఘంలో ఎవరో చనిపోతూ ఉంటారు, సమాధి చేస్తూ ఉంటాం కనుక ఆ ఎమోషన్ ఫీలింగ్ నాకు ఉండేది కాదు. మా నాన్నగారు చనిపోయినప్పుడు కదా, సర్లే చనిపోయాడా, సర్లే ప్రభువుకి స్తోత్రం, ఆయన దేవుని దగ్గర ఉంటాడు అని ఒక ఫీలింగ్. మా అమ్మగారు చనిపోయారా, సరే దేవుని దగ్గర ఉంటారులే, ప్రభువుకి స్తోత్రం, ఈ కార్యక్రమం సగపెట్టేద్దాం అన్న ఫీలింగే. పెద్ద కన్నీరు గార్చడం లేకపోతే బాధపడటం ఉండేది కాదు. అయితే ఎప్పుడు నాకు ఎమోషన్స్ స్టార్ట్ అయినాయి అంటే, బుజ్జితాత చచ్చిపోయాడు. బుజ్జితాత చనిపోయినప్పుడు ఏమో ఆ రోజు తెల్లవారుజామున రాత్రి ఫోన్ వచ్చింది నాకు, ఇలా బుజ్జితాత చనిపోయి పొద్దున్న తీసుకొస్తాను. అసలు దుఃఖం తట్టుకోలేకపోయాను నేను. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మాకెంతో సహకారంగా ఉండేవారు. మేము కాలగొట్టున్నప్పుడు వాళ్ళు కాలగొట్టు ఉండేవారు. పొద్దున్న లేస్తే మా ఇంటి దగ్గర ఉండేవారు, పొద్దున్న లేస్తే మాతో ఆడుకునేవారు, మా నాన్నగారితో వారు చక్కగా ఉండేవారు, చక్కని అనుబంధం ఉండేది మాకు. ఆయన చనిపోయినప్పుడు కళ్ళాటి నీళ్ళు వచ్చేసింది. ఎందుకంటే ఆయన ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇంటికి వస్తుండేవాడు, చక్కగా మాట్లాడుతుండేవాడు. ఆయన ఎటువంటి అంటే ఆఖరికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి కూడా వంకలు తెచ్చేవాడు. నిజం, ఆయన పాటలు, ఆయన చక్కని స్వరం ఉంది, దేవునికి స్తోత్రం. మంచోడు మనిషి, చక్కగా పాటలు పాడగలిగిన వాడు, ఏ విధమైన ట్రైనింగ్ లేకుండా ఫ్లూట్ వాయించగలిగిన వాడు. ఆయన చనిపోయినప్పుడు ఎమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి నాకు ఎవరైనా ఎడుతుంటే నాకు కళ్ళ నీరు వచ్చేద్దాం. అంతకుముందు ఎడుతున్నా కానీ పట్టించుకునేవాడిని కాదు. అంటే స్టార్ట్ అయ్యేది అప్పుడు ఏమో
అప్పుడు జీవం వచ్చింది ఏమో నాలోనికి. దేవునికి స్తోత్రం. చూడండి, కొంతమందికి ఎవరైనా నేడుస్తూ ఉంటుంటే ఆటోమేటిక్గా వారికి కూడా కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి. ఇదేంటి వీళ్ళకి సంబంధం అయ్యి చుట్టాలా ఇందుకు ఎడుతున్నారు అనుకుంటారు, కానీ ఏముండదు. కానీ అందరూ ఎడుతున్నారు కదా, మనకు ఏడుపు వచ్చేస్తుంటుంది. కానీ యేసువారు ప్రేమించినటువంటి శిష్యుడైన లాజరు చనిపోయినప్పుడు యేసువారు వారి యొక్క దుఃఖాన్ని చూసి ఆయన మానవ రీతిలో ఎమోషన్ ఫీల్ అయ్యాడు. అంతేకాదు, వారిని ప్రేమించినటువంటి యేసు ఆ యొక్క లాజరు యొక్క ఎడబాటుని గురించి కూడా ఆయన దుఃఖించి ఉంటాడు. ఆయన ఒక మానవుని రీతిలో ఆయన కన్నీరు గార్చాడు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఆయన కన్నీరు గార్చని అంటాను. ఆయన కన్నీరు కార్చాడంటే ఆయన మనలాంటి స్వభావం కలిగిన వాడే. ఆయన దేవుడైనప్పటికీ నీ వల్ల నా వల్ల ఈ లోకంలో జీవించాడు, నీ వల్ల నా వల్ల శ్రమను అనుభవించాడు, నీ వల్ల నా వల్ల ఆయన ఎమోషన్స్ ఫీల్ అయ్యాడు. ఆయన నీ వల్ల నా వల్ల ఆయన శ్రమానుభవం కలిగిన వాడే ఉన్నాడు. నీ వల్ల నా వల్ల శోధన అనుభవించిన వాడే. నేనంటాను, నువ్వు పడే బాధలు, నువ్వు అనుభవించే కష్టాలు, నువ్వు అనుభవించే శోధన, నీకెదురయ్యేటువంటి శ్రమలు, నీకెదురయ్యే బాధలు, నువ్వు ఎదురవుతున్నటువంటి శరీర బలహీనతలు నీకంటే యేసువారు ముందుగా ఎరిగినవాడు, నీతో సమానుభవము కలిగినవాడు. ఆయన నీ బాధలు, నీ కన్నీరు, నీ కష్టము అర్థం చేసుకోగలిగిన దేవుడై ఉన్నాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలా మంది అంటారు, నా బాధలు నీకేం తెలుసండి, నా బాధలు నా దేవుడికి ఏం అర్థమవుతాడు. కానీ ఆయన నీ వంటి సమానుభవము కలిగిన వాడే, నీ వంటి బలహీనతలో సహానుభావం కలిగిన వాడే. ఆయన నీ బాధలు అర్థం చేసుకోగలడు, నీ కన్నీటిని అర్థం చేసుకోగలడు, నీ ఎమోషన్స్ అర్థం చేసుకోగలడు, నీ మానసిక వేదన అర్థం చేసుకోగలడు, నీ కష్టాలు అర్థం చేసుకోగలడు, నీ రోగాన్ని అర్థం చేసుకోగలడు, నీ రోగంలో నువ్వు పడుతున్న బాధలు ఆయన అర్థం చేసుకోగలడు. ఆయన ఖచ్చితంగా ఆయన అర్థం చేసుకోవడమే కాదు, ఆయన నీ కొరకు కన్నీరు గార్చి నిన్ను స్వస్థపరచుటకు సమర్థుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు బాధపడుతుంటే, నువ్వు కష్టాలు పడుతుంటే, నువ్వు కన్నీరు గారుస్తూ ఉంటే, నువ్వు వేదన పడుతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఎందుకు తెలుసా? ఆయన నీ వంటి వాడే, నీ వంటి వాడు మనస్సు కలిగిన వాడుగా ఆయన జీవించి నిన్ను అర్థం చేసుకున్నాడు. ఆయన నిన్ను అర్థం చేసుకోవడానికి లోకానికి వచ్చాడు. నిన్ను అర్థం చేసుకుని లోకానికి వచ్చాడు. నీ కష్టాలన్నిటిని అర్థం చేసుకుని నిన్ను విడిపించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తొందరపడద్దు. నా యేసయ్య నిన్ను స్వస్థపరచుటకు సమర్థుడు, నీ కన్నీరు తుడుచుటకు సమర్థుడు, నిన్ను బలపరచుటకు సమర్థుడు, నిన్ను లేవనెత్తుటకు సమర్థుడు, నిన్ను బలపరచుటకు సమర్థుడు. హల్లెలూయా. ఆయన నిన్ను అర్థం చేసుకోగలడు. ఆయన నీ బాధలు అర్థమవుతున్నాయి, నీ కష్టాలు అర్థమవుతున్నాయి, నీ కన్నీరు అర్థమవుతుంది, నీ హృదయంలో వేదన ఆయనకు అర్థమవుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. ఇక మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మూడో విషయాన్ని ఆయన సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు వాళ్ళందరినీ. రండి సమాధి దగ్గరికి వెళ్దాం. సమాధి తలుపు తీయండి. వాళ్ళందరూ అంటారు, అయ్యా ఎప్పటికీ లాజరు చనిపోయి 4 రోజులు అయింది, శరీరం కుళ్ళిపోయి కంపు కొడుతుందయ్యా. ఎందుకయ్యా అంటే తలుపు తెరవండి. తలుపు తెరిపించాడు. తెరిపించిన తర్వాత ఆయన అక్కడ ప్రార్థన చేయటం మొదలెట్టాడు. 41వ వచనం చదవండి ఒకసారి. 41వ వచనం. అంతటా వారు ఆ రాయి తీసివేశారు. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి స్తోత్రం. అక్కడ ప్రార్థన చేయడం మొదలెట్టాడు ఆయన. నన్ను మాట చెప్పరామండి, ఆయన ఎందుకు దేవుడు కదండి, ఆయన ఎందుకు ప్రార్థన చేయాలి? ఆయన దేవుడు కదా, ఎందుకు ప్రార్థన చేయాలి? నేనే చెప్పాను, ఆయన 100% దేవుడు, మనుషుడు. ఆయన మనుష్య రీతిలో ఇక్కడ పరిచర్య చేయడానికి వచ్చాడు కనుక ఆయన ఖచ్చితంగా మానవ రీతిలో ఆయన తండ్రితో మాట్లాడాల్సిన వాడై ఉన్నాడు. తన శరీరాన్ని నల్లగొట్టడానికి, తన శరీరాన్ని స్వాధీనపరచుకోవడానికి, తన శరీరమే తన అధికారం చెలాయించడానికి, అధికారం పొందడానికి ఆయన తన శరీరాన్ని నల్లగొట్టి ప్రార్థన. అందుకని మార్కు సువార్త చూడండి, ఆయన పెందలకడ లేచి ఇక చాలా రాత్రి ఉండగానే ఆయన కొండకు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేశాడు. 1వ అధ్యాయం మార్కు సువార్త. పెందలకడ లేచి 35వ వచనం. ఇంకా చాలా రాత్రి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసువారు కూడా ప్రార్థన చేశారు.
నన్ను ఈ మాట చెప్పరామండి, 100% దేవుడై ఉండి 100% మనుషుడై ఉండి ఈ లోకానికి రక్షకుడిగా వచ్చినటువంటి యేసువారే ప్రార్థన చేయాల్సి వస్తే ఒక మానవుడిగా బ్రతికేటువంటి మనకి ప్రార్థన ఇంకెంత అవసరమో కదా. ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ప్రార్థన లేకుండా మనము దేవునికి దగ్గరగా ఉండలేం. ప్రార్థనే ఒక పరలోకపు తాళపు చెవి. పరలోకంలో నుండి దైవాశీర్వాదాలు పొందడానికి ప్రార్థనే ప్రాధాన్యమైనది. చాలామంది అంటారు, అయ్యా ప్రార్థన చేయడానికి సమయం లేదండి, ప్రార్థన చేయడానికి టైం లేదండి, ప్రార్థన చేయడానికి అవకాశం లేదండి, ప్రార్థన చేయడానికి కుదరడం లేదండి. టీవీ చూడడానికి టైం ఉండదు, పిచ్చాపాటి మాట్లాడడానికి టైం ఉండదు, ఏమండి చికెన్ బిర్యానీ వండుకోవడానికి టైం ఉంటుంది, మధ్యలో పొగోడు వేసుకోవడానికి టైం ఉంటుంది, అన్నీ చేయడానికి టైం ఉంటుంది, రీల్స్ చూడడానికి టైం ఉంటుంది, మొబైల్ వాడడానికి టైం ఉంటుంది, ఆడలతో కూర్చొని ముగ్గులు నేర్చుకోవడానికి టైం ఉంటుంది. ఇప్పుడు ఎవరు ముగ్గులు వేయట్లేదు అనుకుంటాను, దేవునికి స్తోత్రం. అన్నిటికీ టైం ఉంటుంది, కానీ దేనికి టైం ఉండదు? ప్రార్థనకి టైం ఉండదు. దేనికి టైం ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా కుదిరినా కుదరకపోయినా, దేనికి అవకాశం ఉన్నా లేకపోయినా ప్రార్థన ఖచ్చితంగా చేయాల్సిందే. ప్రతిదినము ఖచ్చితంగా క్రైస్తవుడు ప్రభువుతో మాట్లాడాల్సిందే. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రార్థన అంటే దేవునితో సంభాషణ. నీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఒక ఉదాహరణ చెబుతాను. చాలా ప్రియులు మనం ఏం చేస్తుంటామంటే, ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తాం, ఏదైనా ఆపదలు వచ్చినప్పుడే మోకాలు వేసి ప్రభో ప్రభో మామూలుగా ఉంటుంది. ఇంకా ప్రార్థన మీకు ఉత్తప్పుడు ప్రార్థన చేయరంటే, అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన చేస్తున్నా బాగు. మీకు మంచి ఉదాహరణ చెబుతాను. చానాల క్రితం నేను నల్లజర్లలో టీవీలో టీవీ కార్యక్రమం కోసం వాక్యం చెప్పడానికి అక్కడికి వెళ్తూ ఉండేవాను అన్నమాట. అక్కడ ఒక సేవకుడు పరిచయం అయ్యాడు. పరిచయం అయితే ఆయనకి ఏదో ఓ సమస్య ఉంది. ఆ సమస్య నాతో చెప్పుకున్నాడు. నేను అన్నాను, నా దగ్గర సొల్యూషన్ ఉంది, నీ సమస్యకు నా దగ్గర సొల్యూషన్ ఉంది, నీ సమస్యకు నా దగ్గర పరిష్కారం ఉంది. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత నేను దాన్ని నీకు వివరించి చెప్తాను. ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయండి, రేపు కానీ ఎల్లుండి కానీ చేయండి. ఆయన ఆ రోజు నుంచి ఇంచుమించు 5-6 నెలల వరకు మళ్ళీ ఫోన్ చేయలేదు, నాకు కనబడలేదు, ఫోను చేయలేదు. 6 నెలల తర్వాత ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి అయ్యారు వందనాలు అన్నాడు. నా ఫోన్లో ఆయన నెంబరు ఫీడ్ చేసుకున్నాను, పలానా పేరు అని. పేరు ఉంది కానీ ఈ పేరు గల వ్యక్తి ఎవడో గుర్తురాట్లేదు. నా ఫోన్లో చాలా నెంబర్లు ఉంటాయి, కొన్ని నెంబర్లు ఎవరియో కూడా తెలియదు, అంటే కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల. ఆయన ఫోన్ అయ్యగారు వందనాలు అన్నాడు. అయ్యగారు వందనాలు అన్నాడు. ఎలా ఉన్నారు అయ్యగారు? బాగానే ఉన్నాం. ఆయన మాట్లాడుతున్నాను, నేను ఎదుగుతున్నాను. ఎవరైనా ఎక్కడ దొరకట్లేదు. అప్పటి నుంచి నేను ఏం చేశానంటే, ఆ సందర్భం దగ్గర నుంచి ఏం చేశానంటే, ఎవరన్నా ఫోన్ నెంబర్ ఇచ్చారనుకోండి, ఆయన పేరు, ఆయన ఊరు, ఆయన ఎక్కడ కలిసాం, ఎందుకు కలిసాం, ఏం మాట్లాడుకున్నాం అన్నీ రాసేసుకుంటాను. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను, ఆయన నొక్కుని ఓహో ఈయన వాళ్ళ పేరలేదు, ఆయన ఏం చెప్పాడు అన్నీ రాసేసుకుంటాను అన్నమాట అందులో. అప్పటి నుంచే మొదలెట్టాను. అయ్యగారు మనం అదేనండి నల్లజర్లో కలిశారండి అన్నాడు. నల్లజర్లో చాలామంది కలుగుతున్నాం, మీరు ఎవరు గుర్తు రావట్లేదు. అయ్యగారు అయితే ఫలానా సమస్య గురించి మాట్లాడాం, అయ్యగారు గుర్తు రావట్లేదు. అలాగే ఒక ఇంచుమించు ఒక 15 నిమిషాలు మాట్లాడితే కానీ నాకు స్ట్రైక్ అవ్వలేదు. అంటాను, ఆయన నేను ఎందుకు మర్చిపోయానంటారు? ఆయనతో నాకు కమ్యూనికేషను మధ్యలో ఆయనతో మాట్లాడతలేదు, ఆయన నాతో మాట్లాడడం లేదు. మా ఇద్దరికి మధ్యలో సంభాషణలు లేవు. ఇప్పుడు సమస్య ఉన్నప్పుడే మాట్లాడడం కాదు, అప్పుడప్పుడు ఫోన్ చేసి అయ్యా ఎలా ఉన్నారు, సారిచర్య ఎలా ఉంది అని మాట్లాడుతూ ఉంటే ఆ సంభాషణ కొనసాగుతూ మనిషి గుర్తుంటాడు. కానీ ఈ సంభాషణ ఎప్పుడైతే లేదో మనం ఆటోమేటిక్గా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ వ్యక్తుల్ని మర్చిపోతూ ఉంటాం.
ఒక సాధారణమైనటువంటి మనుషులమే మనం ఇలాగైపోతే మరి దేవుడు ఇంకెంత బాధపడతాడండి? నా మాట మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవసరం వచ్చినప్పుడే ఫోన్ చేసి అయ్యా ప్రభు అంటే, ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావని అడిగితే ప్రభు ఏం చెప్తావు? నా మాట అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే క్రైస్తవుడు ఖచ్చితంగా అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే, శ్రమ అయినా, కష్టమైన, సంతోషమైన, దుఃఖమైన, వేదన అయినా, కలవరమైన, ఎలాంటి పరిస్థితులైనా, కలిమి ఎందును లేమి ఎందును, నువ్వు ఎల్లప్పుడూ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించేవాడు అయి ఉండాలి. ఆయనతో సహవాసాన్ని కలిగిన వాడిగా ఉండాలి. ఆయనతో సంబంధం కలిగిన వాడిగా ఉండాలి. ఆయనతో సంభాషించేవాడిగా ఉండాలి. నమ్మునోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. అందుకనే ఆయనతో మాట్లాడుతూ ఒక అలవాటుగా మార్చేసుకోవాలి. అందుకనే అంటాడు, ఆయన తన వాడుక చెప్పున ఒలివల కొండకి వెళ్ళాడట. ఎందుకు? ఇట్స్ ద హ్యాబిట్. ఎందుకంటే ప్రార్థన చేయడానికి ఏంటి, ఆయనకు ఒక హ్యాబిట్గా మారిపోయింది ప్రార్థన చేయటం. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయటం ఒక అలవాటుగా మార్చుకుంటావో, ప్రార్థన చేసే సమయానికి మంచం మీద ఉండబుద్ధి అవుతుంది నీకు. అది ఎంత చల్లగా ఉండవండి, ఎంత వేడిగా ఉండవండి. ప్రార్థనా సమయానికి నీ శరీరం చెప్పొద్దు లేగా 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 అంట, నీ ఆత్మ చెప్పొద్దు లేపో, నీ శరీరాన్ని లేపో అంటది. మన శరీరాన్ని లేపాలా, మన శరీరాన్ని అనగొట్టుకోవాలా, శరీరాన్ని స్వాధీనపరుచుకోవాలా, లేచి మోకరించి ప్రార్థన చేయాలా. దేవుడు లేపుతా ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు లేపుతుంటాడు. నీ ప్రార్థన సమయం అయింది లేకపోతే మనం ఏం చేస్తుంటాం? ఇంకొక నిమిషమే, 2 నిమిషాలు పడుకుని ఎప్పుడు లేస్తానే, ఒక 3 నిమిషాలే. కొంతమంది అల్లారం పెట్టుకుంటాం, అల్లారం మళ్ళీ కట్టేసి ప్రభువానికి స్తోత్రం. అలవాటుగా చేసుకోవాలి ప్రార్థన. ఆ సమయానికి నీ శరీరం ఆటోమేటిక్గా లేచి ప్రార్థనలో మోకరించాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అలవాటుగా మారిపోవాలా. పొద్దున్న లేచి మొహం కలుగుతున్నావా మీరు? అప్పుడప్పుడు కలుగుతున్నారా? టిఫిన్ రోజు తింటున్నారా? రోజు టిఫిన్ తిన్నారా? భోజనాలు అన్నీ దేవునికి స్తోత్రం. పొద్దున్నే టీలు తాగుతున్నారా? కాఫీలు, టిఫిన్లు అన్నీ. మరి ఎన్ని చేస్తున్నాడు, ప్రార్థన ఎందుకు చేయట్లేదు? ప్రార్థన ఆప్షనల్ అయిపోయింది మీకు. ప్రార్థన ఆప్షనల్ అయిపోయింది, లోకు అయిపోయింది ప్రార్థన. అందుకనే మన బతుకులు మారలేదు, మన పిల్లల బతుకులు, మన కుటుంబాల్లో, జీవితాల్లో ఆశీర్వాదము రావడం లేదు. అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ప్రార్థన చేసే కుటుంబము దేవునికి ఇష్టమైన కుటుంబం. ప్రార్థన చేసే కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదం నిలిచి ఉంటుంది. ప్రార్థన చేసే కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదం నిలిచి ఉంటుంది. ప్రార్థన చేసే వారితో ప్రభు ఆరాధకులు అంగీకరిస్తాడు. ప్రార్థన చేసే వారితో ప్రభు ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు. ప్రార్థన చేసే వారికి ప్రభు ఆలోచనలు చెబుతాడు. ప్రార్థన చేసే వారి జీవితంలో పరలోక ద్వారాలు తెరవబడతాయి. ప్రార్థన చేసే వారి జీవితంలో, వారి కుటుంబంలో పరలోక సన్నిధి దిగి వస్తుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసే వారి ఇంటిలో దేవదూతలు సంచారం చేస్తారా? నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ప్రార్థన చేసే వారి ఇంటిలో ఎల్లప్పుడూ సంతోషము, సమాధానము నిరంతరం నిలిచి ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థన లేని ఇంటిలో ఏముంటుందండి? ఆశీర్వాదం నిలిచి ఉండదు, దేవుని యొక్క వెలుగు ఉండదు. అయితే ప్రభు వారు చెబుతున్నాడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు మనకు ఒక మాట చెప్పాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభుల వారు ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేయాలో చెబుతున్నాడు. అందుచేత మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు అడుగుచున్న వాటినలను పొంది ఉన్నామని ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ఎలాగట? మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో అది నమ్మి పొందుకున్నాము అని నమ్మి. ఆమేన్. హల్లెలూయా. గర్భం కోసం ప్రార్థన చేస్తున్నాం, ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా నువ్వు గర్భం తెరిచావు, నీకు స్తోత్రం అనాలి. ఆమేన్. కారు కోసం ప్రార్థన చేస్తున్నాం, కారు ఇచ్చావు నాయన నీకు స్తోత్రం అని ప్రార్థన చేయాలి. ఇల్లు కోసం ప్రార్థన చేస్తున్నాం, ఇల్లు ఇచ్చావు నాయన నీకు స్తోత్రం అని ప్రార్థన చేయాలి. జాబ్ ఇచ్చావు, నీకు స్తోత్రం అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నీకు మంచి మాట చెప్తాను. లాజర్ దగ్గరికి వెళ్ళి లాజర్ సమాధి దగ్గర నిలబడినట్టు యేసు వారు అంటాడు, అయ్యా నా ప్రార్థనలకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అంటాడు. ఆయన మనకు నేర్పిస్తున్నాడు ఆయన ఎలా ప్రార్థన చేయాలో. అది విశ్వాసంతో కూడుకున్న ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. కారణం ఏంటంటే విశ్వాస సహితమైన ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. కారణం ఏంటంటే మనం నమ్మి ప్రార్థన చేస్తున్నాం. అంటే ప్రార్థన చేసినప్పుడు మనం అడిగినవన్నీ
ఆమేన్, హల్లెలూయా. అందుకని విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క అదే నిజ స్వరూపమా. మన ప్రార్థనలో నిజ స్వరూపాన్ని కలిగి ఉండాలి. మనం వాట్ యూఆర్ ప్రేయింగ్ ఫర్ వి గాట్ ఇట్, అంతే. వి హ్యావ్ టు బిలీవ్ దట్. మనం దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నామో అది మనం పొందుకున్నామని నమ్మి, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అంటున్నాను, ఈ ప్రార్థన చేయడం మొదలెడితే ఎలాగా? మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో అది పొందుకున్నామని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మూయబడిన ప్రతి ద్వారం తెరవబడుతుంది. మరణమైన ప్రతి పరిస్థితిని ఆయన, నిర్జీవమైన ప్రతి పరిస్థితిని ఆయన జీవంలోనికి తీసుకొస్తాడు. కదలలేని ప్రతి పరిస్థితిని ఆయన జీవింప చేయగలడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు నేర్చుకున్నాం. ఆయన ఆలస్యం చేయొచ్చు. దేర్ ఇస్ ఎ పర్పస్ బిహైండ్ హిస్ డిలే. ఆయన యొక్క ఆలస్యము వెనుకాల ఆయన యొక్క ఉద్దేశము, ప్రణాళిక ఉంది. రెండవది, ఆయన నీ గురించి, నా గురించి అర్థం చేసుకోగలిగినటువంటి దేవుడు. మూడవది, ఆయన మనం చేసిన ప్రతి ప్రార్థన అంగీకరించుటకు సమర్థుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు అంటున్నాను, నీ జీవితంలో ఆలస్యమైన ప్రతి ఆశీర్వాదము అతి త్వరలో నువ్వు పొందుకుందువుగాక. నీ జీవితంలో నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన నీవు అంగీకృతమగునుగాక. నీ ప్రార్థనలకు ప్రతిఫలము దొరుకునుగాక. ఆయన నీ శ్రమలను తీర్చునుగాక. నీ కష్టాల్లో సంతోషమిచ్చునుగాక. నీ కన్నీరు ఆనందంగా మార్చునుగాక. మృతమైన ప్రతి పరిస్థితిని ఆయన జీవముతో నింపునుగాక. కదలలేని ప్రతి పరిస్థితిని ఆయన జీవముతో నింపునుగాక. నీ కుటుంబమును ఆయన మార్చునుగాక. నీ కుటుంబంలో సంతోషంతో నింపునుగాక. నీ కుటుంబం ఆనందంతో నింపబడునుగాక. నీ కుటుంబం కన్నీరు నాట్యముగా మార్చబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఊహకు మించిన అద్భుత కార్యము నీ కుటుంబంలో జరుగునుగాక. నీ ఊహకు మించిన అద్భుత కార్యము దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. నీ ఊహకు మించిన గొప్ప ఈవులు నువ్వు అనుభవించుదువుగాక. దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు ఒక ప్రధానమైన సాక్షిగా ఉందువుగాక. దేవునికి ఒక సజీవమైన సాక్షిగా నిలిచి ఉందువుగాక. నీ సాక్ష్యం అనేక మందికి సాక్షిగా, సాదృశ్యంగా ఉండునుగాక. నీ సాక్షి వల్ల అనేక మంది వెలిగింపబడుతురుగాక. నీ సాక్షి వల్ల అనేక మంది జీవింపబడుతురుగాక. విశ్వాసులు బలపరచబడుతురుగాక. అనేక మంది బలపరచబడుతురుగాక. అన్నిటి కన్నీరు తుడవబడునుగాక. అనేక మంది జీవింపబడుతురుగాక. అనేక మంది దేవుని విశ్వాసములు బలపరచబడుతురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి గొప్ప దీవెన ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ఊరి శాకార ఓ యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అయ్యా, నీ కొరకు ఎదురు చూచే మనస్సు మాకు దయచేసి. అయ్యా, మేము కంగారు పడకుండా నీ మీద ఆనుకునే మనస్సు మాకు దయచేసి. నీ కొరకు ఎదురు చూచే మనస్సు మాకు దయచేసి. నీ మీద ఆనుకునే మనస్సు మాకు దయచేసి. నీ కొరకు ఎదురు చూచే మనస్సు మాకు దయచేసి. అయ్యా, మాలాంటి అయ్యా మమ్మల్ని అర్థం చేసుకునే దేవుడు కూడా ఆయన. మా బాధలు అర్థం చేసుకునే దేవుడు అయ్యా. మా కష్టాన్ని అర్థం చేసుకునే దేవుడు అయ్యా. మా కష్టాల్లో ఆయన ఎరిగినటువంటి దేవుడు నాయన. అయ్యా, మీకే స్తోత్రాలు. మా ప్రార్థనలు అంగీకృతంలో ఉన్నట్లు నీ కృపను చూపే దేవుడు అయ్యా, నీకే స్తోత్రాలు. అయ్యా, మా ప్రార్థనలు అంగీకరించని దేవుడు కాదు, మా ప్రార్థనలు అంగీకరించే దేవుడు. మా ప్రార్థనలకు సమాధానం ఇచ్చేవాడు, మా ప్రార్థనలు బలపరిచేవాడు. అయ్యా, మా కన్నీరు తుడిచేవాడు. మేము ఊహించిన దానికి శ్రేష్టమైన ఈవులతో నింపడకు సమర్థుడవు నాయన. అయ్యా, నీ కృప చేత బలపరచండి నాయన. ఇగో తండ్రి, ఏదైనా మంది వాక్యం వినిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాం. అయ్యా, ఇగో తండ్రి, ఎవరు ఏ అవసరతో ఇక్కడ నిలిచి ఉన్నారు, ఎవరు ఏ కష్టంలో ఉన్నారు, ఎవరు ఏ బాధలతో ఉన్నారు, ఎవరు ఏ అవసరంలో ఉన్నారు, ఏ ఆశ్రయంతో ఉన్నారో నాకు తెలియదు నాయన. ఎవరు దేనికోసమైతే నీ మీద ఆనుకుని ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు నాయన. అయా, ఈ దినమందు నాయన వారి అవసరాలు యేసు నామములో తీర్చబడును గాక. వారి కన్నీరు తుడవబడును గాక. వారి ప్రార్థన అంగీకృతమగును గాక. అయా, వారి ఆలోచన సఫలీకృతమగును గాక. అయా, వారి కుటుంబంలో నిర్జీవమైన ప్రతి స్థితి జీవింపబడును గాక. అయా, నీ కృప చేత బలపరచుమని, మీరే మహిమ పొందని ఆత్మ తెచ్చ బలపరచుమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుచున్నాము మా ప్రభువు తండ్రి.
ఆమేన్.